రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ముంబై హాస్పిటల్లో సర్జరీ అయితే జరిగింది. దాదాపు 3 గంటల పాటు జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ముంబైలోనే ఎందుకు ఈ సర్జరీ చేయించుకున్నారు? హైదరాబాద్ ఇక్కడ హాస్పిటల్స్ లేవా, లేకుంటే అమరావతిలో లేవా? సో అక్కడ ఏం స్పెషాలిటీస్ ఉన్నాయని కూడా నెటిజన్స్ సెర్చ్ చేస్తున్నారు. మరి ఆయనకి ఏ ఆపరేషన్ జరిగింది, సో దాని నుంచి కోలుకోవడానికి ఎంత టైం పడుతుంది? గతంలో కూడా ఇక్కడ ఒక ముక్కుకు సంబంధించి ఒక ఆపరేషన్ అయితే జరిగింది. సో ఇప్పుడు ఈ ఆపరేషన్ సంబంధించి ఆ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఎంత టైం పడుతుంది సార్ కోలుకోవడానికి? ఈరోజు 3 గంటల పాటు పవన్ కళ్యాణ్కి ముంబైలో సర్జరీ జరిగిందని వార్త అయితే వచ్చింది. అలాగే చంద్రబాబు కూడా త్వరగా కోలుకోవాలని విషయం చెప్పాడు, లోకేష్ వీళ్ళందరూ కూడా. సో ఈ టైంలో అసలు చాలామంది అభిమానులకు కానీ ప్రజలకు కానీ అసలు పవన్ కళ్యాణ్కి ఏమైంది, ఆ సర్జరీలు ఎలాంటివి, దాని తర్వాత ఎలా చేస్తారు, ప్రొసీజర్ ఏంటి ఆ సర్జరీలకి, తర్వాత కోలుకోవడానికి ఎంత పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఎంత టైం తీసుకుంటుంది, నార్మల్కి ఎప్పుడైనా అసలు వస్తుందా రాదా, ఏం జరగచ్చు అన్న అనుమానాలు ఉన్నాయి. నేను దీని మీద కొంత రీసెర్చ్ చేశాను. సో నాకు తెలిసిన విషయాలని నేను చెప్తాను. యాక్చువల్గా పవన్ కళ్యాణ్కి ముందు నుంచి కూడా బ్యాక్ పెయిన్ ఒకటి బాగా ప్రాబ్లం. చాలాసార్లు మనం విన్నాము. ఆయన క్యాబినెట్ మీటింగ్లకి ఆయన గైర్హాజరు అయ్యేవాడు, ఆబ్సెంట్ అయ్యేవాడు. అప్పుడు ఆయనకి బ్యాక్ పెయిన్, సివియర్ బ్యాక్ పెయిన్ కాబట్టి హాజరు కాలేకపోయాడని చెప్పేవాళ్ళు. అలాగే చాలాసార్లు అక్కడి నుంచి ఆంధ్ర నుంచి ఇక్కడికి ఫీవర్ల పేర్లతో ఇక్కడికి వచ్చి ఇక్కడ చాలా ట్రీట్మెంట్ తీసుకొని ఇక్కడ రెస్ట్ తీసుకునేవాడు. ఇలాగ ఆయనకి హెల్త్ ఇష్యూస్ ముందు నుంచి కూడా ఉన్నాయి. అందుకనే ఆయన ఎక్కువగా నడవలేకపోయి వెహికల్ వాడడం కూడా, వారాహి వెహికల్ వాడడం కూడా ప్రధాన కారణం అదే. అయితే ఇప్పుడు మొన్న ఏప్రిల్లో ఆయనకి ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ, ఎఫ్ఈఎస్ఎస్ అంటారు దీన్ని, ఇది జరిగింది. అంటే ముక్కుకు సంబంధించి సైనస్ ప్రాబ్లం ఉండడం వల్ల అది సర్జరీ జరిగింది. దానికి దాదాపు ఆయన ఒక 1 మంత్ వరకు రెస్ట్ తీసుకున్నాడు. అందుకనే మోడీ కూడా వచ్చి పరామర్శించిపోయాడు. అయితే లాస్ట్ మంత్ ఆయన ముంబైకి వెళ్ళాడు. ముంబైకి వెళ్ళి తన భుజాలు, 2 భుజాలకు సంబంధించి దాని ఏమంటారంటే రొటేటర్ కప్పు ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. అట్లాగే కంప్లీట్ మజిల్ టియర్ అంటారు, 2 భుజాలకు సంబంధించి మజిల్ టియర్ జరిగింది. సో వీటిని ఆయన పరిశీలించుకొని వచ్చాడు. ఏం చేయాలి ఏంటి అనేది వాళ్ళకు షెడ్యూల్ ఇచ్చారు. అంటే సర్జరీ ఎలా చేయాలి, ఆ సర్జరీలు కూడా 2టికి చేయాలి కాబట్టి ఒకేసారి 2టికి చేయలేము. ఎందుకంటే చేసేటప్పుడు నొప్పి ఏమి ఉండదు, తర్వాత విపరీతమైన పెయిన్ ఉంటుంది. పెయిన్ మేనేజ్మెంట్కి మళ్ళీ సపరేట్ ప్రొసీజర్ ఉంటుంది. ఒకేసారి 2 చేస్తే మనిషి తట్టుకోవడం కష్టం. ముందుగా ఒకటి చేసి అది కొంత హీల్ అయినాక 2ది చేయాలి. అలాగే నిన్న చేశారు. ఇంకొక ప్రశ్న ఏంటంటే ముంబైలోనే ఎందుకు చేయించాలి? మామూలుగా కొన్నిటికి కొన్ని స్పెషాలిటీస్ ఉంటాయి. డాక్టర్లు స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉంటారు. సెంటర్స్ అక్కడ ఇప్పుడు క్యాన్సర్ సెంటర్లు కొన్ని ఉంటాయి, కొన్ని హార్ట్ స్పెషలైజేషన్ కొన్ని చోట్ల ఉంటాయి. అలాగా కొన్ని సెంటర్స్ స్పెషలైజేషన్ ఉంటాయి. ముంబైలో కోకిలాబెన్ హాస్పిటల్లో సెంటర్ ఫర్ స్పోర్ట్స్ మెడిసిన్, అంటే స్పోర్ట్స్ మెన్కి గాయాలైనప్పుడు స్పెషలైజేషన్ అక్కడ పెట్టారనమాట. ఆంథ్రోస్కోపీ అండ్ షోల్డర్ సర్జరీ సర్వీసెస్ అక్కడ ఆ సెంటర్ ఉందన్నమాట కోకిలాబెన్లో. అందులో డాక్టర్ దిన్షా పార్దివాల్ అని రివర్స్ షోల్డర్ రిప్లేస్మెంట్ సర్జరీలో ఆయన ఎక్స్పర్ట్, దేశంలోనే టాప్ అనమాట. హై ఎండ్ సర్జరీస్ అక్కడ చేస్తారనమాట. అంటే కాంప్లెక్స్ ఆంథ్రోస్కోపిక్ సర్జరీస్ ఆయన చేస్తారు. అందుకని అక్కడైతే బెటర్ అని పవన్ కళ్యాణ్ కూడా అనేక మంది డాక్టర్లని కన్సల్ట్ చేస్తుంటాడు. చేసినప్పుడు ఎక్కడైతే బెటరు ఆయన కనుక్కొని ఉంటాడు. సో ఇదైతే బెటరు, అక్కడైతే మీకు 100% ఇది అవుతుంది. కాంప్లెక్స్ సర్జరీస్ ఎక్కడంటే అక్కడ చేయలేరు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఒక ఏజ్ వచ్చినాక, ఇప్పుడు ఆయన 54 పవన్ కళ్యాణ్కి, ఏజ్ మామూలుగానే టీర్ అండ్ ఇయర్ జరుగుతుంది. అంటే మామూలుగా మనకి బోన్స్ అరిగిపోవడం, ఎముకలు ఇది అవ్వడం జరుగుతుంది. రెండోది, ఈయన ముందు నుంచి కూడా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసేవాడు. మార్షల్ ఆర్ట్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఎక్కువగా ఈ పెయిన్స్ వస్తుంది. జిమ్ చేసే వాళ్ళకి కూడా
భుజాల ప్రాబ్లమ్స్, డిస్క్ ఇబ్బందులు ఇవన్నీ వస్తుంటాయి. ఎందుకంటే వాటి మీద ఎక్కువ ప్రెజర్ పడుతూ ఉంటుంది. అలాగే అదొక యాంగిల్. రెండోది, ఈయన రాజకీయాల్లోకి వచ్చినాక కూడా జనంలోకి వెళ్ళడం, ఈయనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కాబట్టి మీద పడిపోవడం, షేక్ హ్యాండ్లు ఇవ్వడం, షేక్ హ్యాండ్లు కూడా వాళ్ళు గట్టి గట్టిగా లాగేస్తారు. వాళ్ళ అభిమానం అనేది మామూలుగా ఉండదు. సో దానివల్లంతా కూడా ఆల్రెడీ ఉన్నది ఇంకా పెరిగి ఉంటుంది. సో ఈ కారణాలు, అలాగే మన బండ్ల గణేష్ కూడా చెప్పాడు కదా, అది సినిమా అప్పుడు అవును, గబ్బర్ సింగ్ సినిమా అప్పుడు ప్రమాదం జరిగింది అని. సో ఇవన్నీ కలిసి పనిచేస్తాయి. సో అప్పటికప్పుడే చూసుకోవడంలో కూడా ఒక్కొక్కసారి లేట్ అవుతుంది. మనకు కూడా ఇమ్మీడియట్గా పోం, మన ఇక్కడే కోలుకుంటాం. లేదని ఆయిల్ రాయడం, ఇది చేయడం, ఇంకెవరో చెప్పారు ఆయుర్వేదం వాడడం, ఇంకేదో చేస్తూ ఉంటాం. అది రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది. సో అలాంటి కారణాలు కూడా ఉండొచ్చు. ఏదేమైనా ఆ సెంటర్లో చేయడానికి కారణమైతే అక్కడ స్పెషలైజ్డ్ స్పోర్ట్స్ మెడిసిన్ అండ్ ఆంథ్రోస్కోపిక్ సర్వీసెస్ అనేవి షోల్డర్కి ప్రత్యేకంగా ఉన్నాయన్నమాట. అందుకనే అక్కడికి వెళ్ళారు. మామూలుగా దీన్ని బైలేటరల్ ఇంజురీ స్టేజ్డ్ ప్రాసెస్ అంటారు. ఇప్పుడు జరిగిన దాన్ని బైలేటరల్ అంటే రెండు వైపులా జరిగాయి కాబట్టి స్టేజ్డ్ ప్రొసీజర్ చేస్తారు. అంటే ముందుగా ఒకటి, ఇప్పుడు మోకాళ్ళు కూడా రెండింటికి వచ్చాయనుకో, రెండింటికి ఒకసారి చేయరు, ముందు ఒకసారి రీప్లేస్మెంట్ చేస్తారు. అది అయినాక కొన్ని నెలల తర్వాత చేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి కూడా ఇది చేశారు. ఫస్ట్ ఇది చేసినాక కొన్ని నెలలు గ్యాప్ తీసుకుంటారు. అంటే 3 to 6 months గ్యాప్ తీసుకొని రెండవ సర్జరీ మళ్ళీ చేస్తారనమాట. సో ఇది హీల్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది. మామూలుగా మనకి ఇప్పుడు టెండన్ టు బోన్ ఇంటర్ఫేస్ అంటారు. అంటే ఆ టెండన్ అని ఒకటి ఉంటుంది, దానికి బోన్కి అది లింక్ కుదరాలి. ఆ ఇంటర్ఫేస్కి 4 to 6 weeks పడుతుందంట మినిమం. 4 నుంచి 6 వారాలు అంటే 1.5 month మినిమం పడుతుంది అది కొద్దిగా సెట్ అవ్వడానికి. దీనికి పోస్ట్ ఆపరేటివ్ కేర్ తీసుకోవాలి. ఫిజియోథెరపిస్టులు, అది కూడా స్పెషలైజ్డ్ సర్వీసెస్ ఉంటాయి. ఆ స్పెషలైజ్డ్ సర్వీసెస్లో డాక్టర్ ఆధ్వర్యంలో అది హీలింగ్ ప్రాసెస్ అనేది కూడా చేయాలన్నమాట. ఈ సర్జరీ మాత్రం మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ. అంటే ఇన్వేసివ్, నాన్ ఇన్వేసివ్ అని 2 రకాల సర్జరీస్ ఉంటాయి. మామూలుగా ఓపెన్ చేసి చేయడాన్ని ఇన్వేసివ్ అంటారు. నాన్ ఇన్వేసివ్ అంటే పెద్దగా ఏమీ ఇది కాకుండా సర్జరీలు చేస్తారు. సో ఇవి నొప్పి ఉంటాయి కాబట్టి నొప్పి కాకుండా అక్కడ అనస్థీసియా, లోకల్ అనస్థీసియా కానీ లేకపోతే కంప్లీట్గా బాడీ అనస్థీసియా కానీ చేసే అవకాశం ఉంది. సో అలాగే ఈయనకైతే ఇప్పుడు ఒక సర్జరీ అయిపోయిందని చెప్తున్నారు. సో దీన్ని ఇప్పుడు ఈ సర్జరీ నుంచి ఆ పర్టికులర్ సర్జరీ చేసిన షోల్డరు మళ్ళీ నేను చెప్పిన టెండన్ టు బోన్ ప్రొసీజర్ అవ్వడానికి 4 to 6 weeks పడుతుంది. దీని తర్వాత అది కొద్దిగా ఇదయ్యి ఇప్పుడు రెండోది కూడా చేయొచ్చు అనుకోవడానికి ఇంకా 1-2 months అయితే మినిమం పడుతుంది. ఇది ఒక్కోసారి 6 months పట్టచ్చు. ఓవరాల్గా మళ్ళీ నార్మల్స్ అయితే రావు. ఇవన్నీ సర్జరీ చేసినా కూడా కంప్లీట్ నార్మల్స్ రాదు, కానీ కొంత బెటర్గా అయితే ఉంటుంది, ఇప్పుడు కంటే బెటర్గా ఉంటుంది. సో కొన్ని జాగ్రత్తలు చెప్తారు. దాని తర్వాత దీన్ని సుదీర్ఘకాలం మేనేజ్ చేసుకుంటా రావాలి. సో మళ్ళీ దాని మీద ప్రెజర్ కాకుండా అవన్నీ చాలామంది ఇప్పుడు మోకాళ్ళ సర్జరీ చేసిన వాళ్ళు 70 ఏళ్ళలో కూడా మళ్ళీ వాకింగ్ అవన్నీ చేస్తారు. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మెట్లు ఎక్కడం అట్లాంటివి చేయకూడదు. అట్లాగే ఈయనకు కూడా బరువులు కానీ ఏదన్నా తీసుకోవడం, సడన్గా ఏమైనా ఎత్తుకోవాలనిపించినప్పుడు ఎత్తుకోవడం అవన్నీ చేయకూడదు. అట్లాంటి ఇబ్బందులు ఉంటాయి. అంటే ఎవరైనా చిన్నపిల్లల్ని ఎత్తుకోవాలనుకో అది ప్రాబ్లం అవుతుంది. అంటే వీటి మీద ప్రెజర్ అనేది పడకూడదు. అందుకని మొత్తంగా హీలింగ్ ప్రాసెస్కి మినిమం అయితే ఒక్కొక్క దానికి 1.5 month పడుతుంది. దాని తర్వాత ఓవరాల్గా హీలింగ్ ప్రాసెస్కి 6 నెలల నుంచి 1 year పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.